కొట్టివేతబడుతుంది. అంటే సిబిఐ అనుమతి ఉన్నప్పుడు మాత్రమే అక్కడ విచారించాలి. ఆంధ్రప్రదేశ్లో సిబిఐకి రాష్ట్రానికి సంబంధించిన అంశాల్లో విచారణకు అనుమతి లేదు. దాన్ని ఇప్పుడు 7 కేసుల్లో విచారణ ఎట్ట చేస్తారు? లేదా ఎవడన్నా ఇంకో పిటిషన్ వేసినా సుప్రీంకోర్టులో రాష్ట్రంలో ఏ అవినీతి జరిగిందో లేకపోతే ఈ గొడవలు జరుగుతున్నాయి దాని మీద సిబిఐ విచారణ చేయండి, లేకపోతే కనుక మొన్న అతను చచ్చిపోయినటువంటి దాని మీద రషీద్ విషయం మీద సిబిఐ విచారణ చేయమన్నా, సుబ్బారాయుడు దాని మీద సిబిఐ విచారణ చేయమంటే కోర్టులో ఫస్ట్ వచ్చే మాట ఏంటి? ప్రభుత్వం తరపున వాదన సిబిఐకి మా రాష్ట్రంలో అనుమతి లేదండి, మా రాష్ట్రంలో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు అనుమతి ఉంది కానీ రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన అంశాల్లో అనుమతి ఇవ్వలేదు అని చెప్తారు. అప్పుడు కోర్టు ఏం చేయడానికి లేదు, మా పోలీసే చూసుకుంటుందని చెప్తారు. అది ఇక్కడ అసలు లాజిక్. చాలా పెద్ద చాలా డెప్త్ అంశం ఉంది, ఎవరు దానికి పట్టట్లేదు, ఎవరికి అది అర్థం కావట్లేదు. ఒక రకంగా 2018లో వీళ్ళు ఇదే సంబంధించి ఆంధ్రప్రదేశ్లో జనరల్ కన్సెంట్ విత్డ్రా చేసుకున్నారు వీళ్ళది. ఇప్పుడు మీరు చెప్పిన దాన్ని బట్టి చూస్తే ఇంక విత్డ్రా చేసుకున్నట్టే ఉంది, ఇంకా యాజ్ యూజువల్గా అదే కొనసాగుతుంది. కాకపోతే అనుమతి తీసుకొని వాళ్ళు విచారించవచ్చు, కానీ అనుమతిస్తుందా రాష్ట్ర ప్రభుత్వం? ఆ షరతు పెట్టింది కాబట్టి అంతే కదా. జగన్ చేసింది ఏంటంటే ఆల్ ఫ్రీ ఇచ్చాడు. ఈవెన్ జగన్ కూడా ఆ రోజున గనక స్థానిక అంశాలకు సంబంధించి మా అనుమతి తీసుకోవాలని ఉంటే గనక